కాలములని గురించే మనము ధ్యానించుచున్నాము. ఈ యొక్క కాలములని గురించి ధ్యానించుచున్నప్పుడు మనస్సాక్షి కాలములో ఇప్పుడు మనం వచ్చి ఉన్నాము. ఈ యొక్క మనస్సాక్షి కాలము ఇంచుమించుగా 2000 సంవత్సరములకు పైగా ఈ మనస్సాక్షి కాలం ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ మనస్సాక్షి కాలము ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే ఆదాముని దేవుడు ఏదెన్ తోటలో నుండి బయటకు పంపించిన ఆ దినము నుండి మోసే సీనాయి పర్వతములో దేవుని యొద్ద నుండి 10 ఆజ్ఞలని ధర్మశాస్త్రములని తాను పొందుకొని ఉన్న ఆ దినం వరకు మనస్సాక్షి కాలం. ఈ కాలముని ఎందుకు మనస్సాక్షి కాలము అని చెప్పుచున్నారంటే, ఈ కాలమునందు జీవించిన వారందరూ కూడా పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యములని బట్టియో వేరే ఉపదేశములు, సత్యములు, ధర్మశాస్త్రములు ఏదియో ఈ మనస్సాక్షి కాలములో లేదు. ఈ మనస్సాక్షి కాలమునందు వారు చేయుచున్న ప్రతిదీ వారి యొక్క మనస్సాక్షియే వారిని తీర్పు తీర్చుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వీరి యొక్క అనుభవములలో దేవుడు వీరితో మాట్లాడి ఉన్న సందర్భములు గలదు, కానీ పరిశుద్ధ గ్రంథము ఆజ్ఞలో ఏదియో వీరికి ఇవ్వబడలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ యొక్క దినములలోనే దేవుడు దర్శనముల ద్వారా, కళ్ళల ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనస్సాక్షి కాలములో అధికమైన దర్శనములు, అధికముగా కళలతోనే దేవుడు మాట్లాడటకు కారణం ఏమిటంటే, మనస్సాక్షి కాలమునందు దేవుడు వారితో మాట్లాడుటకు పరిశుద్ధ గ్రంథము, ధర్మశాస్త్రములో వారికి ఉపదేశములు చేయుటకు బోధకులను దేవుడు ఆ దినములలో నియమించలేదు. దేవుడు అందునిమిత్తమే వారితో దేవుడు మాట్లాడుచున్నప్పుడు దర్శనముల ద్వారా, కళల ద్వారా మాట్లాడి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదే ధర్మశాస్త్ర కాలమునకు వచ్చినప్పుడు, ధర్మశాస్త్ర కాలములో కళలు, దర్శనముల ద్వారా కంటే దేవుడు ప్రవచనముల ద్వారా, ధర్మశాస్త్రములని బట్టి మాట్లాడి ఉన్నారు. క్రొత్త నిబంధన కాలమునకు వచ్చినట్లయితే దేవుడు మాట్లాడుచున్నది కళలతోనో దర్శనములతోనో కాదు, కానీ దేవుని యొక్క వాక్యముల ద్వారానే నూతన నిబంధన కాలములో దేవుడు మాట్లాడుచున్న దేవుడే ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పౌలు యొక్క ప్రారంభము, తాను రక్షణ పొందు నిమిత్తము దేవుడు పౌలుకు ఒక దర్శనమునిచ్చి ఉన్నారు. అటు తర్వాత తనకు దర్శనములు, కళలు వీటిని బట్టి తన యొక్క జీవితముని కొనసాగించక దేవుని యొక్క వాక్యములని బట్టి కొనసాగించి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము ధ్యానించవలసినది ఈ కళలు, ఈ దర్శనములని గురించి కాదు, మనస్సాక్షి కాలములో వారు ఏ విధముగా జీవించి ఉన్నారని దాని గురించి ధ్యానించుతున్నాం. ఈ మనస్సాక్షి కాలముని గురించి ఎందుకు మనము ధ్యానించుతున్నామంటే, మనము తీర్పు దినమునందు వచ్చినప్పుడు ఈ మనస్సాక్షి కాలములో జీవించిన వారు మన యొక్క జీవితముని గురించి మనము ఒకవేళ సత్యముని మేము ఎరుగము, దేవుని వాక్యములు మాకు తెలియదు, ధర్మశాస్త్రములు మాకు తెలియదు, యేసు ప్రభు అంటే ఎవరు తెలియదు, సువార్తని గురించి తెలియదు అని ఒకవేళ
ఎవరు చెప్పినను ఇటువంటి మాటల ద్వారా తీర్పులో నుండి తప్పించుకొనటము అసాధ్యము. ఎందుకంటే మనసాక్షి కాలములో వారు కూడా పరిశుద్ధ గ్రంథము లేకుండానే, ధర్మశాస్త్రములు లేకుండానే వారి యొక్క జీవితముని కొనసాగించి ఉన్నారు. వారిలో కొందరు దేవునికి ఇష్టమైన జీవితముని చేసి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ మనసాక్షి కాలముని బట్టి ఈ కాలముని గురించి ధ్యానించటకు కారణమే మనము ఈ మనసాక్షి కాలములో ఉన్న వారి ద్వారా తీర్పు తీర్చబడకూడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తీర్పు దినమునందు ఈ మనసాక్షి కాలములో ఉన్న వారి కంటే మన యొక్క జీవితము శ్రేష్టమైనదిగా లేకపోయినట్లయితే మనము వారి ద్వారానే తీర్పు తీర్చబడుతున్నాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారిలో ఈ యొక్క దినములలో అయితే మనకు శ్రేష్టమైన ఉపదేశములు, ఈ యొక్క దినములలో సత్యములు, వాక్యములు, ఎన్నో పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యములు ఎన్నో విధములుగా దేవుని వాక్యములు మనకు ప్రకటింపబడుతూనే ఉన్నది. కానీ మన యొక్క జీవితములో మనము ఈ మనసాక్షి కాలములో ఉన్నవారు వలె జీవించుచున్నామా అని ఒకసారి మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ మనసాక్షి కాలములో జీవించిన వారు ఎవరెవరని మనము ధ్యానించినట్లయితే అనేకులు ఒక శ్రేష్టమైన జీవితముని చేసిన వారు ఈ మనసాక్షి కాలములో ఉన్నారు. మొట్టమొదటిగా హేబేలు విశ్వాసముని బట్టి జీవించిన వాడు, మనసాక్షిని బట్టి. రెండవదిగా ఈ మనసాక్షి కాలంలో హానోకు దేవునితో సంచరించుచు దేవునితో జీవించి ఉన్న ఒక వ్యక్తి. తర్వాత నోవాహు తాను దేవునితో జీవించి నీతిమంతుడుగా తాను జీవించి ఉన్నాడు. తర్వాత ఆ నోవాహు యొక్క దినములలో జలప్రవాహమునకు తర్వాత జన్మించబడి వారి మధ్యలో నుండి దేవుడు అబ్రహాముని ఏర్పరచుకొని అబ్రహాముని విశ్వాసమునకు తండ్రిగా విశ్వాసముతో జీవించుటకు ఆ మనసాక్షి కాలములోనే ఏర్పరచుకొని ఉన్నారు. తర్వాత అబ్రహాము, ఇసాకు, యాకోబు కొనసాగుతూ యోసేపు, మనసాక్షి కాలములో మోసే వరకు వారు పలు విధముగా శ్రేష్టమైన జీవితమును చేసి ఉన్నారు. దీనిలో యోబు కూడా మనసాక్షి కాలములో జీవించిన ఒక పరిశుద్ధుడే. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇటువంటి మనసాక్షి కాలములో జీవించిన వారి యొక్క జీవితముని మనము ధ్యానించి చూసినట్లయితే మనలో మనసాక్షి కాలములో జీవించిన వారి యొక్క జీవితం మనలో ఉన్నదా లేదా అని ఒకసారి మనము చూడవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదివినప్పుడు హేబేలు యొక్క జీవితముని గురించి చెప్పబడి ఉన్నది. ఆదికాండములో 4వ అధ్యాయంలో చదివినప్పుడును హేబేలు యొక్క అనుభవం ఏమిటి, తన యొక్క జీవితం ఏమిటని చెప్పబడి ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 4వ వాక్యముని చదవండి. మైక్లో చదవండి. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. చాలు. విశ్వాసముని బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించెను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనసాక్షి కాలములో జీవించిన వారికి విశ్వాస జీవితము మనలో మన యొక్క జీవితంలో మొట్టమొదటిగా మన యొక్క జీవితంలో మనము తెలుసుకోవాల్సిన కార్యము విశ్వాసం అనేది మనము దేవుని వాక్యముల ద్వారానో ధర్మశాస్త్రములని బట్టియో
వీటిని బట్టి కాదు కానీ విశ్వాసం అనేది మనసాక్షిని బట్టి కలుగుతున్న ఒక కార్యం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క చివరి దినములలో చూసినట్లయితే మనలో విశ్వాసము లేని ఎడల మన యొక్క మనసాక్షికి విరోధముగానే క్రియ చేయుచున్నాము. ఎందుకంటే మనసాక్షి అనేది దేవునిని నమ్మి దేవునిని విశ్వసించుటకు ప్రేరేపించుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ మనసాక్షి ఒకవేళ వారు క్రైస్తవులై ఉండవచ్చు, వేరే మతస్థులై వేరే మార్గమునకు చెందిన వారుగాను ఉండవచ్చు. కానీ ఎటువంటి వారుగా ఉండినను, ఎవరికి చెందిన వారుగా ఉండినను వారి యొక్క మనస్సాక్షి కూడా దేవుని విశ్వసించుటకు ప్రేరేపించుచున్నది. వారు ఆరాధించుచున్న దేవతలైనను, వారు ఆరాధించుచున్న విగ్రహములైనను, వారు నమ్ముచున్న ఏదైనను వారి యొక్క మనస్సాక్షిని బట్టి దేవుని నమ్ముటం అనేది మనస్సాక్షికి సంబంధమైన కార్యం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ విషయంలో హేబేలు యొక్క విషయమునకు వచ్చినట్లయితే హేబేలు విశ్వాసముని బట్టి కయ్యూను కంటే శ్రేష్టమైన బలిని అర్పించి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ హేబేలు యొక్క జీవితముని ధ్యానించి చూసినట్లయితే తన యొక్క మనసాక్షిని బట్టి చేసిన కార్యం, దేవునికి అర్పించుచున్న ప్రతిదీ శ్రేష్టమైనదిగా ఉండవలనని కోరుకొరుచున్నవాడు. ఈ సాయంకాల సమయంలో మన యొక్క సొంత జీవితంని ధ్యానించినట్లయితే మనము దేవునికి అర్పించుచున్న జీవితములో శ్రేష్టమైన దానిని అర్పించుచున్నామా, లేని ఎడల కయ్యూను వలె అర్పించుచున్నామా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవునికి అర్పించుచున్న కార్యం అంటే ధనములు, ఆస్తులు, ఈ కార్యములటి గురించి కాదు. మన యొక్క జీవితముని సమర్పించుచున్నప్పుడు మనలో ఉన్న వాటిలో దేనిని దేవునికి అర్పించుచున్నాము? దేవునికి బలిగా అర్పించటము. ఉదాహరణముగా కొందరు దేవుని ఎరిగిన తర్వాత తమ యొక్క జీవితముని ఎప్పుడు దేవుని కొరకు సమర్పించుకుంటారంటే తమ యొక్క యవ్వన కాలం అంతయు గడిచిపోయిన తర్వాత, తమ యొక్క జీవితంలో తమలో ఉన్న ఆశలు, ఇచ్చలు అన్నిటినీ తీర్చుకొనిన తర్వాత దేవునికి అర్పించుకొని తమ యొక్క జీవితంలో అప్పుడు భక్తిగా, అప్పుడు దేవుని కొరకు వైరాగ్యముగా ఈ లోక కార్యములు అన్నిటినీ విడిచిపెట్టి జీవించవచ్చని కొందరి యొక్క తలంపులు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారి యొక్క తలంపులని బట్టి చూసినట్లయితే మనసాక్షి కాలములో ఉన్న ఈ హేబేలు ద్వారా తీర్పు తీర్చబడవలసిన వారు. మనము మన యొక్క జీవితముని అప్పగించుచున్నప్పుడు మనలో ఉన్న శ్రేష్టమైన వాటిని అప్పగించవలను. మన యొక్క జీవితములో మనలో శ్రేష్టమైనది ఏమిటో నిశ్చయముగా మన యొక్క జీవితంలో పరీక్షించవలను. మనుషుల యొక్క జీవితములో మిక్కిలి శ్రేష్టమైనది, విలువైనదంటే తమ యొక్క ఆత్మలు. వాటిని పూర్తిగా, అంటే బలులు అర్పించటం అనేకులు అర్పించుచున్నారు. దేవునికి తమ యొక్క ఆత్మలని అప్పగించుకొనుచున్నప్పుడు శ్రేష్టమైన బలిగా అప్పగించాలి. కొందరు ఆత్మలని అప్పగించుకొనుచున్న అనుభవం వచ్చినట్లయితే పూర్ణముగా దేవునికి అప్పగించుకొనక వారు తమ యొక్క సొంత ఇష్టముని చేయుటకును, కొంచెము లోకములోను, కొంచెము తమ యొక్క ఇష్టముని బట్టి జీవించుటకును, కొంచెము దేవుని కొరకును అప్పగించుచున్నారు. ఉదాహరణముగా సంఘములోనే మనము చూడవచ్చు,
రక్షణ పొందుతున్న ప్రతి ఒక్కరిలోనూ కొందరు రక్షణ పొందిన వెంటనే తమ యొక్క శరీరము, ప్రాణము, ఆత్మీయ అన్ని విషయములలో పూర్ణముగా దేవునికి అప్పగించి ఏది నాకు వద్దు, యేసు ప్రభు యొక్క ప్రేమని అనుభవించవలనని, సంపూర్ణముగా దేవుని యొక్క ప్రేమని రుచి చూడవలనని కోరి సంపూర్ణముగా తమను అప్పగించుకొనుచున్న వారు ఉన్నారు. కొందరు రక్షణ పొందిన తర్వాత కూడా, రక్షణ పొంది బాప్తిసము తీసుకున్న తర్వాత కూడా లోక సంబంధమైన ఆడంబరములు, లోక సంబంధమైన వస్త్రములు, నగలు, బంగారములు, ఇంకను తమ యొక్క ఆత్మని పూర్ణముగా అప్పగించుకొనగా ఏదో యేసు ప్రభు నిజమైన దేవుడని మాత్రము నమ్మి నామకార్థముగా సంవత్సరములు కొలది జీవించుచున్నవారు ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రక్షణ పొందిన వెంటనే కొందరు తమ యొక్క జీవితంలో ఈ అలంకరించుకొనుచున్న విషయంలో మాత్రమే కాదు, రక్షణ పొందిన వెంటనే కొందరు సత్యములో నిలబడవలనని కోరి సత్యము కొరకు నిలబడుటకు ప్రయాసపడతారు. కొందరు సత్యములో నిలబడకుండా ఇప్పుడే కదా, కొంతకాలములకు తర్వాత, కొన్ని దినములకు తర్వాత సత్యములో నిలబడవచ్చు, ఉపదేశములని బట్టి జీవించవచ్చు. కొందరి యొక్క ఆలోచనలు కూడా తమ యొక్క జీవితంలో పూర్ణముగా దేవునికి అప్పగించకుండా కొందరి యొక్క ఆలోచనలు ఏ విధముగా ఉండనంటే, మనము దేవుని ఆరాధించాలి, దేవుని యొద్దకు వెళ్ళాలి, కానీ మరీ ఎక్కువగా ఉండకూడదు అని కొందరికి ఆలోచన. అటువంటి ఆలోచనలు ఇచ్చుచున్నవారు కొన్ని సందర్భముల్లో ఇటువంటి రక్షణ పొంది దేవునిలో ఎదగకుండా, దేవునికి పూర్ణముగా సమర్పించుకొనకుండా కొన్ని సంవత్సరాలు గడిచిపోయి ఉంటుంది. వారు ఇటువంటి ఆలోచనలు చెప్తారు. వారిని తీర్పు తీర్చుచున్నది ఎవరో గొప్పవారో, తీర్పు తీర్చుచున్నది ఎంతో శ్రేష్టమైన దేవుడు తీర్పు తీర్చరు, మనసాక్షి కాలములో జీవించిన వీరు తీర్పు తీరుస్తారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అనేకుల యొక్క ఆలోచనలు మరీ ఎక్కువగా ఇలా ఉండకూడదు, మరీ ఇంత కఠినముగా ఉండకూడదు. చాలా మంది యొక్క మాటలు మన యొక్క జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనసాక్షి కాలములో జీవించిన వారే దేవునికి సమర్పించుచున్నప్పుడు శ్రేష్టమైన వాటిని ఇచ్చుచున్నారు. మన యొక్క జీవితంలో దేనిని మనం దేవునికి అప్పగించుచున్నాం? మన యొక్క యవ్వన కాలములో లోక సంతోషములు, యవ్వన కాలములో పాప సంబంధమైన సంతోషములు, ఎన్నో కార్యములలో ఉండి తర్వాత మన యొక్క యవ్వన కాలము గడిచిపోయిన తర్వాత దేవునికి అప్పగించాలని అనుకున్నట్లయితే అది శ్రేష్టమైన బలి కాదు, అవి దేవునికి ఇష్టమైన బలిను కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక వ్యక్తి దేవునికి అప్పగించుకొనుచున్నప్పుడు తన్ను పూర్ణముగా అప్పగించవలను, అదే శ్రేష్టమైన బలి. అది ఏ విధముగా జరుగుతున్నదంటే విశ్వాసముని బట్టి జరుగును. కొందరు ఈ పూర్ణముగా అప్పగించుకొనకుండా కొంత లోకములో కొన్ని లోక సంబంధమైన కార్యములు, కొన్ని అలంకరణలు, కొన్ని విధములైన లోక సంబంధమైన అలవాటులు, ఆచారములు, సత్యముని బట్టి నిలబడకుండా ఏదో నామకార్థముగా జీవించటము, ఇవన్నీ కూడా ఎలా జరుగుతుందంటే అవిశ్వాసముని బట్టి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. విశ్వాసం ఉన్నట్లయితే వారి యొక్క బలి శ్రేష్టముగా ఉండును. విశ్వాసం ఉన్నట్లయితే తాము అప్పగించుకొనుచున్న కార్యము పూర్ణమైనదై ఉండును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం.
మన యొక్క జీవితంలో దేవునికి ఇచ్చుచున్న సమయములు అన్నీ శ్రేష్టమైనదిగానే ఉండవలను. మనము దేవునికి ఇచ్చుచున్న సమయం విషయంలో కూడా చూసినట్లయితే మనకు మన యొక్క జీవితంలో మన యొక్క పనులు మనకిష్టమైన కార్యములు అన్నిటికీ అధికమైన సమయములు ఇచ్చి దేవునికి ఏదో కొంచెంసేపు ఇస్తాము. దేవునికి ఇచ్చుచున్నది శ్రేష్టమైనదిగా ఉండవలను. అందువలన మన యొక్క జీవితంలో ఈ మనసాక్షి కాలముని బట్టి శ్రేష్టమైన కార్యములని మనం అప్పగించుకునవలనని నిశ్చయముగా మనము తెలుసుకునవలను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ హేబేలుకు తర్వాత ఇదే ఆదికాండంలో మనము చూస్తున్నప్పుడు 5వ అధ్యాయంలో 23వ వాక్యం నుండి చదవండి. హనోకు దినములని 365 ఏండ్లు హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయేను గనక అతడు లేకపోయేను. చాలు. హనోకు యొక్క దినములు, తాను జీవించిన దినములు 360 ఏండ్లు తాను దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకుని పోయెను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ హనోకు యొక్క జీవితమును కూడా మనసాక్షి కాలములోనే తాను దేవునితో నడిచి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనసాక్షి కాలములో మనసాక్షిని బట్టి దేవునితో జీవించిన ఒక వ్యక్తి, దేవునితో నడుచుట. ఈ హనోకు యొక్క జీవితముని గురించి ఈ ఆదికాండములో మాత్రమే కాకుండా యూదా పత్రికలో చదువుతున్నప్పుడు ఈ హనోకు తన యొక్క జీవితంలో తీర్పు దినముని గురించి తాను ప్రవచించి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నది. యూదా పత్రిక 14వ వాక్యము నుండి చదవండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరినూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గురించి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హనోకు తన యొక్క జీవితంలో దేవునితో నడిచి ఉన్నాడు. దేవునితో నడిచి ఉన్న అనుభవం మాత్రమే కాకుండా దేవుడు తీర్పు తీర్చుటకు ఎవరెవరు ఆ దినమునందు దేవుని భయము లేకుండా భక్తిహీనులై నడుచుచున్నారో వారిని తీర్పు తీర్చు నిమిత్తము వేవేల పరిశుద్ధులతో వచ్చుచున్నారని హనోకు కూడా ప్రవచనము చెప్పి ఉన్నాడని రాయబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదటి ప్రవక్త హనోకు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హనోకు తాను దేవునితో జీవించుచున్నప్పుడు తాను ఈ తీర్పు దినముని గురించి ప్రవచనముని చెప్పి ఉన్నాడు. మనస్సాక్షిని బట్టి జీవించిన ఒక వ్యక్తి. కొన్ని సందర్భముల్లో మన జీవితంని మనము సమర్థించుకోవడానికి ఏం చెప్తామంటే సత్యములో నిలబడడానికి దేవునితో ఐక్యముగా సహవాసము చేసి దేవునితో ఉండటానికి మనము ఏ సాకులు చెప్తామంటే మేము కుటుంబస్తులము, మీరైతే సేవకులు, కుటుంబస్తులైన మాకు చాలా బాధ్యతలు ఉంటాయి, కుటుంబస్తులు మీరు పరిశుద్ధులు జీవించగలరు, మేము నిలబడలేమని ఇలాంటి సాకులు చెబుతాము. అటువంటి వారికి హనోకు ఒక ఉదాహరణ. హనోకు యొక్క జీవితంలోనూ తాను కూడా ఒక కుటుంబస్తుడే. 360 ఏళ్ళు తాను జీవించి ఉన్నాడు. తనకు కూడా భార్య పిల్లలు అందరూ ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హనోకును భార్య పిల్లలు అందరూ ఉండి ఉన్నారు.
కానీ హానోకు దేవునితో నడిచి ఉన్నాడు. అప్పుడు దేవునితో నడిచి ఉన్నప్పుడు హానోకు తన యొక్క భార్య బిడ్డలు అందరిని గురించి ఆలోచన లేకుండానే ఉన్నాడా? మనం చాలామంది చెప్తాం కదా, మేము సత్యంలో నిలబడాలి, సత్యంలో నిలబడటానికి మా వెనక పిల్లలు ఉన్నారు, ఒకవేళ మేము చనిపోతే మా జీవితంలో ఏమైనా జరిగితే తర్వాత ఎవరు చూస్తారో తెలియదని చెప్పి దేవునితో జీవించకుండా దూరముగా జీవిస్తాము. కొన్ని సందర్భములలో కొందరు వారు బాప్తీసము తీసుకుని ఉంటారు, కానీ వారి యొక్క పిల్లల్ని బాప్తీసము తీసుకునేవారు. ఎందుకంటే పెళ్లి జరగాలి, బాప్తీసం తీసుకుంటే పెళ్లి చేయరు. ఇలా ఎన్నో విధములుగా జీవితములో దేవునికి దూరముగానే జీవించుచున్నారు. హానోకు దేవునితో నడిచి ఉన్నాడు, తాను ఒక కుటుంబస్తుడు. మన యొక్క జీవితంలో మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో చూసినట్లయితే మనము జీవించలేని కార్యములు అన్నిటికీ కారణములని చెప్పుకొనుచు ఉన్నామా? జీవించలేకపోతున్నామని జీవించుటకు ప్రయాసపడుచున్నామా? అనేకుల యొక్క జీవితంలో చాలామంది తమ యొక్క జీవితంలో జీవించలేని కార్యములు అన్నిటికీ కారణము చెప్పి సమర్థించుకుంటున్నారు. మేము జీవించలేము, కుటుంబస్తులు. పరలోక రాజ్యములో మన యొక్క జీవితంలో మనము చెప్పే కారణములన్నీ ఏది పనిచేయదు. ఎందుకంటే కుటుంబస్తులుగానే జీవించి దేవుని కొరకు వైరాగ్యముగా దేవునితో నడిచి దేవునితోనే సహవాసము చేసి జీవించిన వారు గలరు. ఆ మనసాక్షి కాలములోనే వారు తమ యొక్క మనసాక్షిని బట్టి దేవుడు శపించిన ఆ కాలము, దేవుడు శపించిన ఆ కాలములోనే దేవునితో నడిచి ఉన్నాడు. కానీ ఈ నూతన నిబంధన కాలముని చూసినట్లయితే దేవుడు శపించిన కాలము కాదు ఈ కాలము. ఈ కాలము యేసు ప్రభు ద్వారా శాపము తొలగింపబడి భూమిలో ఉన్న శాపములు తీసివేయబడి ఉన్న ఒక కాలము. భూమిలో శాపములు తీసివేయబడి ఉన్న కాలములో జీవించుచున్న మనము శపించబడి ఉన్న కాలములో జీవించిన జీవితమును చేసిన అటువంటి వారి యొక్క జీవితమునకు మనల్ని పోల్చి చూసినట్లయితే మనలో ఎన్నో కార్యములు వారిలో ఉన్నవి లేవు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భములలో ఆ కాలములో అంతగా పాపములు లేవు, అంతగా పోరాటములు, ఆ కాలములో అసూయ, కుళ్ళు, తంత్రములు ఏమీ లేదంటున్నాము. కాదు, ఆ యొక్క దినములలోనే హేబేలు కయ్యూను జీవించిన ఆ దినములోనే అసూయ ప్రారంభించబడింది. ఆ దినములోనే విరోధములు, కక్షలు అన్నీ ఆ దినములోనే ప్రారంభించబడి ఉన్నది. చెప్పవాలంటే వాక్యముని బట్టి చూసినట్లయితే ఇప్పుడు సంభవించుచున్న కార్యములు ఇంతకు ముందే నోవాహు యొక్క దినములలో సంభవించి ఉన్నది. అందుకే దేవుడు అంత్య దినములలో నోవాహు యొక్క దినములలో సంభవించినట్లే సంభవించును అని పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నోవాహు యొక్క దినములలో సంభవించినట్లే సంభవించుచున్నది. ఆ దినములలో అలాగే సంభవించినప్పుడు వారు తమ యొక్క జీవితములో పరిశుద్ధముగా దేవునితో జీవించి ఉన్నారు. ఇప్పుడు నోవాహు యొక్క దినములలో సంభవించుచున్నట్టే సంభవించుచున్నది. మనము ఎలా జీవించుచున్నాము? మనసాక్షి కాలములో వారి యొక్క జీవితములో ఎంతో శ్రేష్టముగా కనబడి ఉన్నది. హానోకు దేవునితో నడిచి జీవించడం మాత్రమే కాకుండా రావలసిన తీర్పుని గురించి తాను ప్రవచించుచున్న వాడై ఉన్నాడు. మన యొక్క జీవితంలో మనము జీవించుచున్న జీవితముని గురించి సమర్థించుకొనుచున్నాము.
కానీ ఆ జీవితము చేసినప్పుడు తీర్పు ఏమిటో వాటిని గురించిన దర్శనము లేని వారై ఉన్నాము. భక్తిహీనముగా జీవించి భక్తిహీనముగా క్రియ చేయుచున్న వారందరికీ ఆ దినమున తీర్పు తీర్చుటకు వేవేల పరిశుద్ధులతో చూస్తున్నారని ఇక్కడ హానోకు ప్రవచించి ఉన్నాడు. మనసాక్షి కాలంలో జీవించిన ఈ వేవేల పరిశుద్ధులని గురించిన ఒక దర్శనం హానోకులో ఉన్నది. ఈ నూతన నిబంధన కాలముని గురించిన ప్రవచనమే తాను చెప్పి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క జీవితంలో మనము హానోకు వలె దేవునితో నడుచుచున్న వారై జీవించటకు ప్రయాసపడుచున్నామా? హానోకు కూడా ఎలా దేవునితో నడిచి ఉన్నాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో చదివినప్పుడు హానోకు దేవునితో నడవటం కూడా దానికి కారణము విశ్వాసం. 5వ వాక్యముని చదవండి. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండినని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయిన గనక అతడు కనబడలేదు. అతడు కొనిపోబడుటకు మునుపు దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందెను. ఏ విధముగా సాక్ష్యం పొంది ఉన్నాడంటే, విశ్వాసముని బట్టి మరణముని చూడకుండా కొనిపోబడి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనసాక్షి కాలంలో ఉన్న విశ్వాసము మరణముని కూడా చూడకుండా కొనిపోయింది. ఆ విధముగా ఉన్నప్పుడు నూతన నిబంధన కాలంలో ఉన్న మన యొక్క విశ్వాసము మరణము గురించిన భయము మనలో కలగవచ్చా? హానోకులో ఉన్న విశ్వాసముని బట్టి మరణముని కూడా రుచి చూడలేదు, కొనిపోబడి ఉన్నాడు. మన యొక్క విశ్వాసముని బట్టి మనము మరణము, బలహీనతలు, వ్యాధి, పలు విధములైన కష్టములు, వీటిని గురించి మనము ఏ విధముగా మన యొక్క జీవితంలో మనము జీవించుచున్నాము? మరణముని గురించిన భయము లేని వారై జీవించవలను. మన యొక్క ఆత్మీయ జీవితంలో క్రైస్తవ జీవితం అనేదే ఒక చంపబడుచున్న ఒక స్థలము. క్రైస్తవ జీవితము ప్రతిరోజును మనము పౌలు చెప్పుచున్న ప్రకారముగా నేను ప్రతిదినమును వధింపబడుచున్న గొర్రెపిల్ల వలె కనబడుచున్నానని చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము దేవునితో సహవాసము కలిగి జీవించవలనంటే మన యొక్క జీవితంలో ప్రతిరోజు మరణించుచున్న వారై ఉండవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పాత నిబంధన కాలంలో మనసాక్షి కాలముని బట్టి చూసినట్లయితే దేవుని చూసేవారు చనిపోతారనేదే వారి యొక్క నమ్మకం. అప్పుడు దేవుని చూసేవారు చనిపోయినట్లయితే క్రొత్త నిబంధన కాలంలో ఉన్నవారు దేవుని ఎలా చూడగలరు అని ధ్యానించినప్పుడు, నూతన నిబంధన కాలంలో జీవించుచున్న మనము ఈ హానోకు దేవునితో సంచరించుచున్నట్లు మనము కూడా దేవునితో సంచరించుచున్న వారే ఉండవలనంటే ప్రతిదినము ఆయనతో కూడా సిలువ వేయబడవలను. ప్రతిదినము మన యొక్క జీవితంలో పాపమునకు మరణించి మన యొక్క జీవితంలో కొనసాగినప్పుడే దేవునితో జీవించగలము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇప్పుడు ఒకసారి మన యొక్క జీవితంని ధ్యానించి చూస్తే మనము దేవునితో జీవించుచున్న పరిస్థితుల్లోనే ఉన్నామా? ప్రతిరోజు పాపమునకు మరణించుచున్న వారుగా ఉన్నామా? లేని ఎడల రోజులు గడిసే కొద్దీ కొన్ని పాపములు బ్రతుకుచున్నదా? కొన్ని కాలములు గడుచుచున్న కొలది దేవుని భయము తొలగిపోయి కొన్ని పాపములు మన యొక్క జీవితంలో రోజుకొక కార్యములు
రోజులు గడిచే కొలది కొన్ని రోజులకు ఒక విధమైన పాపం మనలో బ్రతుకుతున్నది. ఒకసారి ధ్యానించి చూస్తే ఇంతకు ముందు లేని కార్యములు కూడా ఇప్పుడు మన యొక్క జీవితంలో ప్రవేశించి ఉన్నాయి. ఇంతకు ముందు లేని పాపములు, అలవాటులు, దేవునికి ఇష్టం లేని కార్యములు ఈ యొక్క దినములలో అనేకులలో ప్రవేశించి ఉన్నాయి. దానికి కారణము పాపమునకు ప్రతిరోజు మరణించకుండా పాపము మనలో బ్రతుకుచున్నది. కొన్ని సందర్భముల్లో మేము మంచిగానే జీవించాలని అనుకుంటున్నాము, కానీ మాకు తెలియకుండానే ఆ జీవితం అంతా మాకు ఇష్టం లేకపోయినా మాకు తెలియకుండానే తప్పు చేస్తున్నామని కొందరి యొక్క జవాబులు. దానికి కారణం ఏమిటంటే మనం ప్రతిరోజు దేవునితో సులువేయబడకుండా మరణించకుండా మనలో పాపము బ్రతికి ఉన్నది. అందుకే మన యొక్క జీవితంలో అటువంటి జీవితముని చేయలేకపోతున్నాం. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు ఈ మాటనే చెబుతున్నాడు. తాను కూడా దేవుని ద్వారా సంధించబడిన తర్వాత పౌలు ఇదే మాటనే చెబుతున్నాడు. నేను 16వ వాక్యం 7వ అధ్యాయము 15వ వాక్యం నుండి చదవండి. ఏలేనుగా నేను చేయునది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను. ఇచ్చేయింపనిది నేను చేసిన యెడల ధర్మశాస్త్రము శ్రేష్టమైందన్నట్టు ఒప్పుకొంచున్నాను. కావున ఇకను దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే కాని నేను కాదు. చాలు. ఇకను నేను చేయుచున్నది నా యందు నివసించు పాపమే గాని నేను గానని చెప్పుచున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అనేకుల యొక్క జీవితంలో దేవునితో జీవించలేకపోవటము, నేను జీవించలేకపోతున్నాను, పాపము చెయ్యకుండా ఉండలేకపోతున్నాను, నా జీవితంలో దేవుని అణచివేయలేక నా ఆశలు ఇచ్చలు అన్నిటినీ అణచివేయలేకపోతున్నానని చెప్పినట్లయితే దానికి కారణము ఒకవేళ రక్షణ పొందినను బాప్తిసము తీసుకునను పాపము మనలో నివాసము చేయుచున్నది. అందుకే మన యొక్క జీవితంలో మరలా నూతనమైన పాపముల్లో ప్రవేశించుచున్నాము. ఇంతకు ముందు లేని కార్యములు మన యొక్క జీవితంలో కొన్ని సందర్భముల్లో కొంత పిల్లలు తమ యొక్క పిల్లలు క్రొత్త పాపముల్లో పడి తమ యొక్క పిల్లలు వారి యొక్క మార్గము తప్పిపోతున్నప్పుడు వారు అనుకొనుచున్నారు వారు ఎవరితో కలిసి ఉంటున్నారో ఇతరుల వలన మారిపోతున్నారని. కానీ ఎవరి వలన మారరు. వారి యొక్క జీవితము తప్పిపోవటకు కారణమే వారిలో నివసించుతున్న పాపం. అంతే తప్ప వారిలో తాము చేయవలసిన ఈ పాపము తమలో నివసించి ఉండకపోతే వేరే ఎవరు ఆ పాపము చేయుటకు ప్రేరేపించునను చేయలేరు. ఎందుకంటే పాపము వారిలో నివసించలేదు కాబట్టి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అనేకులు ఎవరిని కూడా ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో ఇతరులని నేరమోపవద్దు. వారి ద్వారానే నా పిల్లలు ఇలా అయిపోయారని చెప్పొద్దు. మీ పిల్లలు మంచివాళ్ళు కాదు, మీలో వారిలో ఉన్న పాపమే ఆ విధముగా చేస్తున్నది. అందువలన ఎవరిని కూడా ఎవరిని నేరమోపవద్దు. ఏ మనుషులైనను తమ యొక్క జీవితంలో పాపములో ప్రవేశించి పాపము విషయమై తప్పిపోతున్నాడంటే దానికి కారణం తనలో నివసించుచున్న పాపమే. పౌలు దానిని ఒప్పుకొనుచున్నాడు. నేను కోరిన దానిని చేయక కోరని దానిని చేయుచున్నాను, నేను కాను నాలో నివసించుచున్న పాపం. ఈరోజు మన యొక్క జీవితంలో మన యొక్క మనస్సాక్షిని బట్టి మనం ఏ అనుభవంలో కనబడుతున్నాము? మనస్సాక్షిని బట్టి హానోకు దేవునితో సంచరించి ఉన్నాడు. మనస్సాక్షిని బట్టి తీర్పుని గురించిన ఒక ప్రకటన కలిగి ఉన్నాడు. మన యొక్క జీవితంలో మనము చేయుచున్న ప్రతి వాటిని గురించి మనం మాట్లాడే మాటలు,
మన యొక్క జీవితంలో మనం ఆలోచించే ఆలోచనలు, మన యొక్క జీవితంలో మన యొక్క క్రియలు, ప్రవర్తనలు, వీటన్నిటిని గురించి ఏ కార్యము చేసినట్లయితే ఎటువంటి తీర్పు వచ్చుననే దర్శనం మనకు లేదా? మనము తప్పు చేసినప్పుడు, పాపము చేసినప్పుడు ఏ తీర్పుని దేవుడు తీసుకొస్తారనే దర్శనం మనకు కావాలి. మనసాక్షి కాలములోనే హానోకుకు ఆ దర్శనం ఉంది. అప్పుడు ఎవరినో హానోకుకు నేర్పించలేదు. కానీ ఈ యొక్క దినములలోనైతే మనము పాపము చేసినట్లయితే మనకు వచ్చేస్తున్న తీర్పు ఏమిటని కూడా మనకు బయలుపరచబడుచున్నది. మనకు వచ్చేస్తున్న తీర్పు ఏమిటో అని ప్రతి ఒక్కరికును దేవుని వాక్యముల ద్వారా తెలియపరచబడుచున్నది. ఈ అంత్య దినములలో మన యొక్క జీవితముని మనం మార్చుకునవలను. దేవునికి చిత్తమైతే కొనసాగుతూ మనసాక్షి కాలముని గురించి వచ్చే వారములో కూడా ధ్యానించవచ్చు. అందరిని కూడా కన్నులు మూసుకొనుదాము. ఒకసారి దేవుని యొక్క సన్నిధానములో మనసాక్షి కాలములో ఉన్న వారి యొక్క జీవితమునకు పోల్చి మన యొక్క జీవితం ఏ విధముగా ఉన్నదో ఒకసారి సమర్పించుకున్నదాము. ఇటువంటి సందర్భములని దేవుడు మనకి ఎందుకు ఇచ్చేస్తున్నారంటే మనలో మారు మనసు పొందుటకు, మనం మార్చబడి దేవునికి ఇష్టమైన ఒక జీవితముని చేయుటకు దేవుడు కోరుచున్నారు. మనల్ని అత్యధికముగా మనకి దేవుడు ప్రేమించుచున్నారు. మనల్ని ఎంత మాత్రమును త్రోసివేయక మనల్ని మార్చి తనతో కూడా నివాసము చేయవలననేదే దేవుని యొక్క వాంఛ. మనము కూడా దేవునితో నివాసము చేయవలసిన వారము, దేవునితో నడవలసిన వారము, దేవునితోనే జీవించవలసిన వారము. మనసాక్షి కాలములో ఉన్న వారి కంటే మనకి ఇవ్వబడుచున్న స్వాస్థ్యము గొప్పది. మనకి ఇవ్వబడుచున్న ఘనతలు, మహిమ, ప్రభావములు ఇవన్నీ వారికంటే శ్రేష్టమైనది. వారికంటే అధికమైన స్థానమునే దేవుడు మనకిచ్చి ఉన్నారు. మనల్ని మనమే తగ్గించుకునుదాము. హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం దేవా, ఆమేన్. మనలో మనసాక్షి కాలంలో ఉన్నవారు వలె విశ్వాసము మన యొక్క జీవితంలో దేవునికి భయపడి భయభక్తులతో జీవించుచున్న ఒక అనుభవం దేవుడు మనకు దయచేయాలి. అందుకొరకు మనం అందరం సరిదేవుని స్తోత్రించదము. సోదరాం 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 సోదరాం